హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదండి, ఒక వేరియబుల్లోని వాల్యూ ఇంకొక వేరియబుల్లోకి అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఇక్కడ a = b అని ఇస్తాను. అప్పుడు ఏ వేరియబుల్లోని వాల్యూ అనేది bలో స్టోర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏలోన సేమ్ వాల్యూ ఉంటుంది, బీలోన సేమ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. సో అసైన్మెంట్ ఆపరేటర్ దీంట్లోనే షార్ట్కట్ ఆపరేటర్స్ కూడా ఉంటాయండి. ఏవేవి అంటే ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు అండ్ మాడ్యులో డివిజన్ ఈక్వల్స్ టు. ఓకేనా. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఇవి షార్ట్కట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండి. ఇది చాలా సింపుల్, సేమ్ ఇదే అండి, ఇంతకు మించి ఇంకా ఏం లేదు. బట్ ఇక్కడ ఈ 5 టాపిక్స్ ఏంటి అంటే, మనము a = a + b అంటే ఒక వేరియబుల్లోకి ఆ వేరియబుల్లో ఉన్న డేటాతో పాటు ఇంకొక వాల్యూని యాడ్ చేయాలి అన్నప్పుడు a = a + b అని ఇలా రాస్తాం. సో దీన్నే షార్ట్కట్గా a + b ఇలా షార్ట్కట్గా రాస్తారండి. అర్థమైందా. అప్పుడు ఏమవుతుంది అంటే, ఏలోన 5 ఉంటుంది, సో బీలోన 2 ఉంటుంది. ఇప్పుడు నాకు 2 + 5 అని 7 అనేది ఈ వేరియబుల్లోకి రావాలి. ఓకేనా. అప్పుడేంటి, ఏలోకి 5 + 2 7. ఈ 7 అనేది ఫస్ట్ ఇక్కడ 5 ఉంటుంది, 5 రిమూవ్ అయ్యి 7 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే అవుతుంది. ఇక్కడ ఏమంటే ఫస్ట్ 5 ఉంటుంది ప్లస్ ఈక్వల్స్ టు 2, ఇలానే కదా మీరు అనుకునేది. సో దీన్ని షార్ట్కట్ ఐకాన్. ఇక్కడ ఏంటి అంటే 5 + 2 ఈ వాల్యూని ఏలోకి స్టోర్ అవుతుంది 7. సేమ్ ఇవి రెండు సేమ్, బట్ షార్ట్కట్గా మనము తొందరగా ఆపరేషన్ పర్ఫామ్ అవ్వడానికి షార్ట్కట్ ఐకాన్స్ని యూస్ చేస్తాం. ఓకేనా. సేమ్ ఇక్కడ మనకి అడిషన్కి ప్లస్ యూస్ చేసాం, అదే సబ్ట్రాక్షన్కి మైనస్ యూస్ చేస్తాం. అర్థమైందా. మల్టిప్లికేషన్కి ఇంటూ యూస్ చేస్తాం, డివిజన్కి డివిజన్ సింబల్, మాడ్యులో డివిజన్కి మాడ్యులో డివిజన్ యూస్ చేస్తామండి. సింపుల్. ఓకే. నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ట్రై చేయండి. రాకపోతే నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను. ఓకేనా. మీకు ఊప్స్ కాన్సెప్ట్ తెలిసి ఉంటే వాళ్ళు చేస్తారు. ఊప్స్ కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఊప్స్ కాన్సెప్ట్ తర్వాత ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, రాకపోతే కోడ్ అనేది చూడండి డిస్క్రిప్షన్లో. ఓకేనా. ఏంటి అంటే 1 to 10 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 10 నెంబర్స్ని ఈ షార్ట్కట్ ఆపరేటర్ని యూస్ చేసి సమ్ వేరియబుల్లోన సమ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏదో n అంటే n, ఈ వాల్యూస్ని ఇలా. ఓకేనా. ఈ సమ్ వేరియబుల్లోకి నాకు స్టోర్ కావాలి అంటే 1 + 2 + 3 + 4 and so on 10. ఈ సమ్ అనేది నాకు ఈ ఆపరేటర్స్ని యూస్ చేసి ఈ సమ్ వేరియబుల్లోకి స్టోర్ అవ్వాలి. అర్థమైందా. సమ్ ఆఫ్ n వాల్యూ. ఓకేనా. 1 to 10 నెంబర్స్ ఇలా కూడా అంటారు. ఈ కోడ్ అనేది రాయండి. ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, రాకపోతే చూసి మరి ట్రై చేయండి.